చతుర్భుజాలు వేసుకొని కటి ప్రదేశం చేయిట పెట్టుకొని పాదం చూపుతున్నాడు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ రకంగా అయితే పద్మావతి చేసుకోవడానికి ఆకాశం నుంచి కింద దిగాడో అదే రకంగా ఇక్కడ అనిరుద్ధ రూపంలో శంకు చక్రము కటి ప్రదేశం చతుర్భుజాలతో ఉన్నాడు. ఎడం వైపు లక్ష్మీదేవి ఉంది, కుడివైపు విష్ణువు, పద్మావతి, నాభేంద్ర బ్రహ్మ. అంటే ఇక్కడ విశేషంగా ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు వైకుంఠం అని. ఇది వైకుంఠం, విష్ణు స్వరూపుడే నారాయణుడు. నారాయణుడు ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠం. కాబట్టి ఇక్కడ విష్ణువు కూడా ఉన్నాడు. వెనుక వరాహస్వామి, పశ్చిమమున ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఒక్క శిలలో ఒక దేవుడు మాత్రమే ఉద్భవిస్తాడు. ఇంతమంది ఉద్భవించింది దేశ చరిత్రలో ఏ దేవాలయంలో లేదు. దీనికి మొదటి కాలు అని ఈశ్వరి కోరిక మేరకు బ్రహ్మదేవుడు ఆజ్ఞానుసారము కృష్ణా తుంగభద్ర, అంటే కృష్ణా గద్వాల, తుంగభద్ర మనకు కర్నూలు, కృష్ణా తుంగభద్ర మధ్యలో కృష్ణాకు 7 యోజనాల దూరంలో ఇక్కడ ఒక శిల, అక్కడ నేను సృష్టించిన శిల ఉంది, అక్కడ పోయి తపస్సు చేయని ఈశ్వరికి చెప్తాడు. ఆయన వచ్చి తపస్సు చేస్తాడు. తలకిందులు కాళ్ళు పైన చేసి మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ అని దశావతారాలు ఇస్తాడు. రాకపోతే ఆయనకు వాయుస్తంభన, అంటే గాలిని స్తంభింపజేస్తాడు. ఎప్పుడైతే గాలిని స్తంభింపజేస్తాడో సృష్టి ఆగిపోతుంది. కాబట్టి తప్పనిసరి అయిపోయి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి మొదటి కాలి ఇక్కడికి వచ్చాడు. అనిరుద్ధ రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో లక్ష్మీదేవి అడుగుతుంది, ఎక్కడికి పోతున్నావు అంటే ఇట్లా ఈశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, నేను పోతా అంటే నేను కూడా వస్తా అని లక్ష్మీదేవి వస్తాడు. విష్ణువు కోరిక మేరకు విష్ణువు, పద్మావతి, నాభేంద్ర బ్రహ్మ వస్తారు. కనుక వరాహస్వామి వస్తారు. మీరందరూ పోయినారు కాబట్టి నేను వస్తానని ఆంజనేయ స్వామి వస్తారు. అట్లా ఒక్క శిలలో ఇంతమంది ఉద్భవించింది దేశ చరిత్రలో లేదు. అనంతాశయము, వైకుంఠము, గిరిశాచలం. అనంతాశయం అంటే తిరుపతి, శేషుడు తపస్సు చేస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు. గడ్మంతుడు తపస్సు చేస్తే అహోబిళంలో నరసింహస్వామి వచ్చినట్టు. ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుడు తపస్సు చేసినాడు కాబట్టి ఇది గిరిశాచల క్షేత్రం. ఇది సాక్షాత్తు బ్రహ్మాండ పురాణంలో, స్కాంద పురాణంలో వ్యాస భగవాన్ రాశాడు. ఏమని రాశాడు? శేషాచలం, గడాచలం, గిరిశాచలం ఏవైతే ఉన్నావో ఇక్కడ గిరిశాచలం అనే పేరున ఇది వస్తుంది. సాక్షాత్తు ఈశ్వరుడు తపస్సు చేసినాడు కాబట్టి ఇక్కడ విష్ణు రూపంలో, శ్రీనివాసుడు రూపంలో తిమ్మప్ప స్వామి ఇక్కడికి వచ్చినాడు. తిమ్మప్ప అంటే ఎవరు అంటే ఆంజనేయ స్వామి. తిమ్మప్ప ఆంజనేయ స్వామి తండ్రి ఎవరు అంటే శ్రీనివాసుడు. అందుకని తిమ్మప్ప ఇదంతా కూడా తిమ్మప్ప స్వామి. కాబట్టి ఇది కలియుగ వైకుంఠం. ఇక్కడ విశేషం ఏమంటే తిరుపతి కన్నా విశేషం అపర తిరుపతి అన్నారు. ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో తిరుపతి పోయినంత పుణ్యం, ఎవరైతే దర్శించుకుంటారో అహోబిళ నరసింహస్వామి చూసినంత పుణ్యం, ఎవరైతే దర్శించుకుంటారో సాక్షాత్తు ఈశ్వరుని దర్శించుకున్నంత పుణ్యము. సమాన క్షేత్రం అని చెప్పడం జరిగింది. బీదల దేవుడు, లక్షలాది మంది ఇక్కడికి అన్నదానము, కార్యక్రమము, తర్వాత దాసంగాలు వ్యవహారరీత్యా అక్కడ అన్ని కూడా చేస్తారు. ఇది గొప్ప హరిహర క్షేత్రం, ఈశ్వర క్షేత్రం కూడా ఉంది. క్షేత్రపాలకుడు ఈశ్వరుడు కాబట్టి మనోవంచ, మనకు కోరికలు ఏమైనా ఉంటే కూడా మనసులో అనుకుంటే నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి మహానుభావుడు. ఈ రోజు వైకుంఠ 7 ద్వారాలు, అంటే 7 ద్వారాల నుంచి ఇక్కడికి వచ్చాడు విష్ణువు. కాబట్టి ఇక్కడ విష్ణువుని చూడొచ్చు మనము, తిమ్మప్పని ఇక్కడ తిమ్మప్పని కూడా చూడొచ్చు, అంటే వెంకటేశ్వర స్వామిని కూడా చూడొచ్చు. కాబట్టి ఈ రోజు వైకుంఠ ఏకాదశిలో మీరందరూ కూడా భక్తులు మనోవాంఛ, మీరు ఏదైనా అనుకుంటే కూడా ఆ భగవంతుడు నెరవేర్చాలా. భగవంతుడు అందరికి కూడా సర్వే జనా సుఖినో భవంతు, భగవంతుడు అందరినీ కూడా బాగా చూడాలా. అదేవిధంగా సమస్త భూత, అంటే పంచభూతాలంతా కూడా మనకు అనుకూలించాలి. సర్వే జన సుఖినో భవంతు ఉండాలి. మీ పిల్లలు పాపలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మనసా వాచ కోరుతూ